ఫ్రమ్ చెగువేరా టు సనాతన పవన్ కళ్యాణ్ గారి గురించి టైమ్స్ పెద్ద స్టోరీ క్యారీ చేసింది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన కమ్యూనిస్టులతోటి బహుజన సమాజ్ దానికి రెండో లైన్ కూడా మీరు పట్టుకోవాలి. రెండో లైన్ కూడా పెట్టాడు, మీరు చూసారా? చూశాను. పవన్ పవర్ ప్లే అంటే పవన్ రాజకీయ క్రీడ లేదా అధికార క్రీడ అని ఆ పత్రిక ప్రత్యేక వ్యాసం, అది దాదాపు వాళ్ళ అధికార వ్యాసమే అది. నిజంగా ఇది దేశంలో ఇప్పుడు ఇంకొక వైపున కూడా మనం చూస్తే పీఠాపురంలో రేపు 14వ తారీఖు యాత్ర జరపబోతూ ఉన్నారు. అనేక పరిణామాలు వస్తున్నాయి కాబట్టి రెండు విషయాలు మనకి ఇక్కడ, మూడు విషయాలు ఇంకా చెప్పాలంటే, ఒకటి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సెంటర్ స్టేజ్కి వస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన స్టెప్స్ ఏంటి అన్నది దేశం అంతా గమనిస్తున్నటువంటి తీరు ఒకటి తెలుస్తుంది. నన్ను కూడా అప్ కంట్రీ వాళ్ళు అడిగినప్పుడు ఎక్కువసార్లు ఈ విషయాలు అడుగుతుంటారు మీడియా పర్సన్స్. ఇంకా రెండవది పవన్ కళ్యాణ్ ఇదంతా ఏదో అమాయకంగానో లేదా ఆధ్యాత్మికంగా మాత్రమే చేస్తున్నారు అనుకునే వాళ్లకు ఒక సమాధానం ఏంటంటే పవర్ ప్లే, ఇదే పవర్ స్టార్ కదా, పర్ఫెక్ట్ పవర్ ప్లే అండి, పర్ఫెక్ట్ పవర్ ప్లే. కాబట్టి పవర్ స్టార్ పార్టీ ఆయన ఎదగాలి, పార్టీ ఎదగాలి, రాజ్యాధికారం చేపట్టాలి. ఎండ్ ఆఫ్ ది డే ఆయన ఒక పర్ఫెక్ట్ విజన్ తోటి వచ్చాడు. ఆ గోల్ రీచ్ అవడానికి కావాల్సిన మార్గాలు ఎంచుకున్నాడు. అంటే విజన్ 2047 చంద్రబాబుకు ఉంది అనుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ విజన్ 2029 పవన్ కళ్యాణ్ విజన్ 2029 వచ్చే ఎన్నికల నాటిది. ఇంకా మూడోది ఈ వ్యాసంలో ఈ చాలా పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు వాళ్ళు. ఏమంటే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరి ఒక పాత్ర నిర్వహించటం, ఆ తర్వాత మళ్ళీ తను 2014లో ఈ జనసేన పెట్టి తను పోటీ మొదట వెళ్ళి మోదీని కలుసుకున్నారు. గుర్తుపెట్టుకుంటే ఆయన చంద్రబాబుని ముందు కలవాల, ఆయన ముందు అక్కడికి అహ్మదాబాద్ వెళ్ళి మోదీని కలిసి వచ్చిన తర్వాత సెకండ్ స్టేజ్లో చంద్రబాబు తెలుగుదేశం గెలిచారు. గెలిచిన తర్వాత ఆయన అధికారానికి దూరంగా ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రత్యేక రాజకీయాలు ప్రారంభించారు. 2019 నాటికి కొంచెం లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని చెగువేరా బొమ్మ తీసుకొని. ఎందుకు సార్ ఆయన వై డిడ్ హి లీవ్ లెఫ్ట్ హ్యాండ్ చెగువేరా? ఏమన్నా సీట్లు రాలేదు కదా, 2 చోట్ల ఓడిపోయారు, ఇద్దరికి సీట్లు రాలేదు. ఇంకోటి అప్పుడు కేవలం ఇది ఒకటే కాదు కదా, అప్పుడు ముస్లిమ్స్తో సమావేశం పెట్టాడు, ప్రైవేటైజేషన్ రెడ్జర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వద్దన్నాడు. ఆల్మోస్ట్ ఆయన లెఫ్టిస్ట్ స్లోగన్స్, అలాగే కమ్యూనిస్టుల ఆదర్శం చూడండి, ఒక్క సీట్ రాకపోయినా కానీ వాళ్ళు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో. కాబట్టి సీట్లు అవసరం లేదు, ఆ కొన్ని విలువలు విధానాల కోసం చేయాలి అన్నటువంటి చెగువేరా. నిజంగా ఇది ఒక పెద్ద యూటర్న్. ఇది కూడా చంద్రబాబుని యూటర్న్ అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ది డబల్ యూటర్న్ లాంటిది ఇది. చెగువేరా టు వీర్ సావర్కర్, అంతే కదా, చెగువేరా టు రెడ్ ఫ్లాగ్ టు తిరుపతి లడ్డు. జనరల్గా సార్, అంటే ఐ మే బి రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ, రైట్ ఆర్ రాంగ్, కమ్యూనిస్ట్ ఐడియాలజీ తీసుకున్న వాళ్ళు జనరల్గా డిబేట్ కారు. ఆయన తీసుకోలేదు కదా. ఇప్పుడు అట్లా అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్కువగా బలపరిచింది ఎవరు ఆ రోజు? ఎన్టీఆర్. సార్ నాదెండ్ల మనోహర్ గారు మీరు చెప్పిన అంశం ఆయన మాట్లాడారు, చూద్దామా నాదెండ్ల మనోహర్ గారు ఏం మాట్లాడారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిలబడ్డారు, ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు కొత్త విషయం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనసేన పార్టీ నుంచి మనం నిలబడి త్యాగం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ఓటు కూడా చేయనివ్వని ప్రతిపక్ష ఓటని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మీద మనందరం కష్టపడి పనిచేస్తాం. రైట్, చూసారు కదా సార్, ఆయనకైతే జనసేన క్లారిటీతో ఉంది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే మా వల్లే అంటే సుస్పష్టంగా చెప్పారు కదా. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు బయట మేము పొత్తు పెట్టుకుంటున్నాం అనే విషయం ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ చాలా లోయెస్ట్ ఎబ్బులో ఉంది, ఒక విధంగా చాలా నిరుత్సాహకరమైన దీంట్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళారు. అక్కడి నుంచి భువనేశ్వర్ని ఆయన కలిశారు, లోకేష్ను కూడా కలిసి ఒక నైతికమైన స్ఫూర్తి మాత్రమే కాకుండా రాజకీయ స్పష్టత ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ తనే చొరవ తీసుకొని బీజేపీతో కలిపారు కూడా. అంతకుముందు కలిసి ఉన్నారే వీళ్ళిద్దరితో. చివాట్లు తిన్నాను అని కూడా మాట, చివాట్లు ఇప్పుడు తిన్నాడు, క్వశ్చన్ ఏముంది. ఇప్పుడు వీళ్ళు అదే పనిగా వైసీపీ వాళ్ళు జగన్తో సహా ముఖ్యమంత్రి అప్పుడు జగన్తో సహా ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఎగతాళి చేశారు, పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు, దూషించారు, ప్యాకేజీ స్టార్ అన్నారు. అన్నిటికంటే ఇప్పుడు వేరే రాజకీయ విమర్శలు చేయటం వేరండి. వాసుదేవ్కి నాకు నచ్చకపోతే నేను చాలా విషయాలు అనొచ్చు, కానీ వాసుదేవ్ ఏదో అమ్ముడుపోయాడు అన్న పద్ధతిలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాసం చదువుకోవాలి. ఇప్పుడు ప్యాకేజీకి అమ్ముడుపోయాడు అనుకునే వాళ్ళు ఆయన యొక్క గ్రాండ్ పవర్ ప్లే వాళ్ళకి అర్థం కాలేదు.
సక్సెస్ అవుతాడో లేదో వేరే విషయం. పర్ఫెక్ట్ పవర్ ప్లే, అది పర్ఫెక్ట్ పవర్ ప్లే. ఆయన రాజ్యాధికారం కావాలి, దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ రెడీ. నాకు వ్యక్తిగతంగా ఆయన విధానాలు ఎలా ఉండకపోతే ఎత్తుగడలు అనే దాని మీద పూర్తి వ్యక్తిగత స్పష్టత ఉంది. బికాజ్ ఐ హ్యాడ్ 2 hour or 3 hour డిస్కషన్ విత్ హిమ్ సమ్ టైమ్. కానీ అలానే ఆయన వ్యక్తిత్వం మీద మనిషి మీద ఆరోపణలు చేసేసి చౌకబారు చేసేసి మేము దేవుళ్ళం మీరు దయ్యాలనే హక్కు రాజకీయాలు ఎవ్వరికి లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ధర్మాత్ముడు, జగన్మోహన్ రెడ్డి రాక్షసుల, జగన్మోహన్ రెడ్డి దేవుడు, చంద్రబాబు అది కుదరదు. అట్లాగే పవన్ కళ్యాణ్ అసలు ఖాతరు చేయకుండా మేమిద్దరమే ప్లేయర్సుము, పవన్ కళ్యాణ్ కేవలం ఆటలు అరటి పండు లాంటి వాడు అన్న వాళ్లకు పవన్ కళ్యాణ్ గొప్ప జవాబు ఇచ్చాడు. అది ప్రజల తరఫున ఆయన ఇచ్చాడు, కలిశాడు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ కూడా మీరు అంటున్నట్టుగా ఆయన చెప్తున్నారంటే కింగ్ మేకర్. ఒక విధంగా మామూలు భాషలో చెప్పాలంటే మొత్తము మన భారతీయ పురాణాలు ఇతిహాసాలు చదివితే 2 రకాల చరిత్రలే ఉంటాయి. పురాణాలు అన్నింటిలో కూడా బ్రాహ్మణాధిక్యత ఉంటుంది. అంటే బ్రాహ్మణ అంటే కింగ్ మేకర్ అని, నేను కులం గురించి చెప్పట్లేదు, బ్రాహ్మణీయ సంస్కృతి అంటుంటారు కదా. ఇతిహాసాల్లో రాజుల యొక్క గొప్పతనం ఉంటుంది. వీళ్ళిద్దరితో రాజకీయం ఎప్పుడు రాజ్యము రాజ్య వ్యూహం ఈ రెండింటితోనే నడుస్తుంటుంది. దట్స్ వాట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ మాట అన్నారంటే, కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్కి అదనపు అంశం ఏమంటే మోదీ రాజ్యం, 3వసారి గెలిచిన బీజేపీ సంఘ పరివారు దేశంలో సనాతన ధర్మం ఇదంతా తీసుకొస్తున్నప్పుడు ఆయన ఇక్కడ చేస్తున్నటువంటి దాన్ని మిశ్రమం చేసి ఆయన వెళ్తున్నారు. దానికి తిరుపతి లడ్డు మొదలైంది. తిరుపతి లడ్డు నుంచి కుంభమేళా వరకు ఇది ఒక పెద్ద జర్నీ. ఈ జర్నీ నడిచింది బయట, కానీ దాని గమ్యం ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఈ కథలో మళ్ళీ ఇంకొక అదనం విషయం ఏమంటే, దక్షిణ భారతంలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయబోతున్నారు బీజేపీకి. మోదీ రాయబారిగా, మోదీ తరఫున ప్రవక్తగా, అంబాసిడర్గా. సార్, డస్ ఇట్ ఎనీవే ఎఫెక్ట్ ది ప్రాబబిలిటీస్ ఆఫ్ డిఎంకే అండి? దట్ ఈస్ ఏ మ్యూట్ క్వశ్చన్. బికాజ్ ఎందుకంటే అక్కడ వాళ్ళది సొంతంగా చాలా తక్కువగా ఉంది. ఎన్ని స్థానాలు వచ్చినా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వచ్చింది 21 స్థానాలైనా మేజర్ పార్టీగా ఉంది కదా ఇప్పుడు ప్రధానంగా. సో ఇటువంటి పరిణామం తమిళనాడులో జరిగితే కూడా తర్వాత ఇంకోటి 2వ ప్రాంతీయ పార్టీ ఉంది. ఈ కథనంలో విజయ్ దళపతి పెట్టిన పార్టీని దీన్ని కూడా ప్యారలల్ స్టడీ చేయడం కూడా మనం చూస్తాం. విజయ్ దళపతి కూడా దళపతి విజయ్ మనం ఇతరులతో కలవడానికి సిద్ధంగా ఉంటాము, పొత్తులు పెట్టుకుంటాము అన్న మాట కూడా చెప్పున్నాడు. ఇంకో మాట కూడా చెప్పారు, పవన్ తెలుగులో తీసినవి ఆయన తమిళంలో తీసాడు, ఆయన తమిళంలో తీసినవి ఆయన తెలుగులో తీసాడు. కాబట్టి ఒక న్యూ లైనప్ అండి భారత రాజకీయాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతంలో మీరు ఒక కొత్త లైనప్ అనేది. ఇప్పుడు మీరు ఆ విధంగా చూస్తే రేవంత్ రెడ్డి అయినా, డీకే శివకుమార్ అయినా వీళ్ళంతా తదుపరి తరం నాయకులు తప్ప మొదటి 70, 60, 70 పైన ఉన్నవాళ్ళు కాదు. అందుకని పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైన మార్గంలో చెగువేరను మీరు అన్నట్టు పక్కన పెట్టి ఇటు పట్టుకొని వెళ్తున్నారు. అది సైద్ధాంతికంగా సరైందా, ఆ అవకాశవాదమా, లేకపోతే యూటర్నా, అవన్నీ ఎవరెవరు వాళ్ళు చూసే కోణాలను బట్టి వాళ్ళకు ఉంటాయి. కానీ ఒకటైతే నిజం, రాజకీయాల కోసం ఏదైనా కానీ మతాల మధ్యలో లేదా మత రాజకీయాల మటుకు పెరగకుండా ఉండాలి. మత సామరస్యం లేకుండా భారతదేశం ఉండదు అన్న ఒక అంశాన్ని మటుకు మనం, రిలీజియస్ టాలరెన్స్ లేకుండా అది కుదరదు భారతదేశంలో. మత సామరస్యం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఔరంగజేబ్ మనల్ని పరిపాలించాడు, గజనీ మహమ్మద్ పరిపాలించాడు. వాళ్ళు చరిత్రలో లేరు కాబట్టి అనవసరంగా అవన్నీ రాద్ధాంతం చేసుకుని ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వాతావరణం చట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే ఇప్పుడు ఏది లేకపోయినా ఇప్పుడు గజనీ గోరి లాంటి వాళ్ళు వచ్చి దాడులు చేసి వెళ్ళిపోయారు, వాళ్ళు వేరండి. తర్వాత వచ్చి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, పాకిస్తాన్లో కంటే భారతదేశంలో మహమ్మదీయులు ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు జనాభా రీత్యా. వీళ్ళని ఏం చెప్తాం, వీళ్ళు అక్కడకన్నా ఇక్కడే ఎక్కువ వాళ్ళు పౌరసత్వాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళని గర్వాపు చేయండి ఎలా కుదురుతుంది. పవన్ కళ్యాణ్ అంత దూరం వెళ్తారని నేను అనుకోను. ఆయన రాజకీయాలు దీనివల్ల అంటే ఒకటి సార్, అవుట్ ఆఫ్ బాక్స్ అడుగుతున్నా. తమిళనాడు కనుక ఆయన టచ్ చేస్తే, తమిళనాడులో మీకు తెలుసు ద్రవిడ సంప్రదాయం, ద్రవిడ ధోరణులు తెలుసు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళు జస్టిఫై చేసుకోవడానికి, కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ మనకి దక్షిణాది రాష్ట్రాలకి ఎంపీ సీట్లు ఎక్కువ అనే వాదన తెర మీద తీసుకొచ్చారు. హిందీని బలవంతంగా రుద్దుతున్నారనే మాట తీసుకొచ్చారు. ఐమ్ సారీ, వాళ్ళు తీసుకొని వచ్చింది కేవలం దీన్ని ఎదుర్కోవడానికైనా అందులో ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ ఉందా లేదా, సత్యం ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు పెంచుతున్నటువంటి సమయంలో 3వ వంతు మహిళల కోసం అన్నప్పుడు అవి ఒక 280 సీట్లు ఏదో పెంచుతున్నప్పుడు, లేదంటే జనాభా రీత్యా 11 లక్షల జనాభాకు ఒక పార్లమెంట్ సీటు ఉండాలని, అంటే 800 సీట్లకు
ఇప్పుడు కొత్తగా కట్టిన న్యూ పార్లమెంట్ బిల్డింగ్లో స్కోప్ ఉంది. ఉంది. సో 800 సీట్లకు పెరిగితే 280. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కానీ లేదా అమిత్ షా కానీ జాతీయ స్థాయిలో వాళ్ళు ఇస్తున్న హామీ అంటే మీ సీట్లు తగ్గవు, నా సీట్లు తగ్గవు, నీ సీట్లు పెరుగుతాయి. అదే నా గీత చిన్నగా మనకి పెరగాలి కదా, పెరగాలి కదా. కాబట్టి దక్షిణ భారతం ఇప్పటికీ కూడా సార్ ప్రైమ్ ఈ మినిస్టర్ నినాదాన్ని దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు కానీ అనేక మంది బలపరచట్లేదు. వచ్చినప్పుడు చూద్దాం అంటారు, వాళ్ళు కూడా దాటేయట్లేదు. ఏం జరుగుతుందో తెలియదు. ఐ థింక్ అంటే సార్ స్టాలిన్ అయితే ఒక జస్టిఫైడ్ డిమాండ్ తెర మీద తీసుకొచ్చాడు అనుకుంటున్నాను, అంటే పార్లమెంట్ సీట్ల విషయానికి వచ్చేసరికి. అవును, ఎందుకంటే ఎల్లకాలము అబోవ్ ఇండియాస్ వాళ్ళే పరిపాలించాలా ఈ ప్రశ్న వస్తుంది. అవును, మనకి ఎవరున్నారు, పివి నరసింహారావు గారు దేవేగౌడ గారే కదా పరిపాలించింది ఇక్కడ దక్షిణాది. అది కూడా వాళ్ళంతట వాళ్ళు కాదు, పరిస్థితులు వాళ్ళకి అవకాశం కల్పించాయి, వాళ్ళు తెచ్చుకున్న అవకాశాలు కావు. అవును. సో రేపు పొద్దున సీట్లు పెరగకపోతే ఎప్పటికీ మనం చేతులు కట్టుకుని ఉండే పరిస్థితుల్లో. ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఇందాక మాట్లాడినట్టుగా మత సామరస్యము లేదా భిన్న మతాల సమస్య ఒకటే ఉంది. సౌత్ నార్త్ అనే విభజన కనుక వస్తే ఈ దేశానికి మరింత అది తీవ్రమైన నష్టదాయకమైన అంశంగా మారే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మరి ఢిల్లీ పెద్దలు దీన్ని ఏం ఆలోచిస్తారో తెలియదు, కానీ తగ్గిస్తామని వాళ్ళు చెప్పడం లేదు. బట్ ఒకటి మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ దక్షిణాదికి ఐకాన్గా సనాతన ధర్మంతో వెళ్తే దక్షిణాన ఎంతవరకు నెట్టుకు రాగలుగుతారు అనేది అయితే ఒక పెద్ద ప్రశ్నగా మాత్రం ఉంటుంది. దక్షిణాదిన బీజేపీ ప్రధాన శక్తి కాదు ఇప్పటివరకు.